అంటే ఒక ఆడదాని శరీరం 399 రూపాయలు ఇస్తే ఏదైనా చూడొచ్చు అన్లిమిటెడ్. ఇప్పుడు అది దాని జబర్దస్త్లో ఇంట్లోనో అది దాంట్లోనో ఫేమ్ అయినట్టుంది. యాంకర్లు వస్తారు, పేర్లు ఒక్కతే అని చెప్పొద్దు, రెండు అని చెప్పొద్దు, బర్దేగించి అంటే ఇప్పుకొని తినే దాంట్లోకి ఏం కేసులు ఉండవు. మొత్తం ఒళ్ళంతా చూపించిన దాంట్లోకి ఏం ఉండవు కేసులు. అమ్మ నిండుకు కప్పుకో అమ్మ అంటే దాని మీద కేసులు పెడతారు. ఇప్పుడు యాప్స్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. వాళ్ళకి తెలీదా ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని? ఈ పిల్లలను తీసుకుపోయి ఆడ ఆ ఊర్లలో వ్యవసాయం చేపియాలి, వరి నాట్ల కాడికి తీసుకుపోవాలి, తెలుస్తుంది దీంట్లోకి కష్టం విలువ. ఇదే కష్టం, ఒళ్ళు చూపించుకొని కష్టమా? ఇప్పుడు మీరు ఉన్నాయన్నీ మందికి చూపిస్తే నీ మొగడు ఏం చూస్తాడు? మరి టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలా, లేకపోతే ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయని బాధపడాలా? ఇప్పుడు ఒక అమ్మాయిని ఎలా ట్రాప్లో దింపాలనేది కూడా అదే. ఇంకొకటి ChatGPT అని వచ్చింది, మొత్తం స్టోరీ మొత్తం బయటపడుతుంది. అంటే అరచేతిలో వైకుంఠం వచ్చేసింది. ఒకత ఉంది చూడది, మొగడు నల్లగుండ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ తో చంపి సిగ్గు శరాలు ఉన్నాయి నెలకి. ఏమన్నా ఉన్నాయి నెలకి అసలు? ఒకడేమో బాయ్ ఫ్రెండే కావాలని చెప్పేసి మొగని బొంద పెడుతున్నాయి, ఒకడేమో ఇద్దరు ఆడపిల్లలను వాని బొంద పెడుతురు, ఇంకొకడేమో ప్రేమించుండి ఇంకో దాన్ని చేసుకుంటూ మళ్ళీ నా పెళ్ళానికి ఏడు తెలుసా దీనికి కోచ్ ఫ్రిడ్జ్లో పెట్టించు. ఒకడేమో ప్రేమ పేరుతో దాన్ని ఎంబడివాడి కడుపు చేసి పిల్లలు వద్దు నాకు ఇప్పుడు ఇది వద్దని చెప్పి దాన్ని 20 కట్టుపోట్లు. బట్ ఇప్పుడు ఈ ఆప్షన్ ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇన్ కేస్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ అనేది అమ్మాయిలకే కాదు కదా అబ్బాయిలకు కూడా ఉంది అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు మరి? అబ్బాయిలకు ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా అదే. స్వేచ్ఛని మీరు డైవర్ట్ చేస్తున్నారు. స్వేచ్ఛగా బతకడం వేరు, స్వేచ్ఛ పెడుతున్న బిజినెస్ చేయడం వేరు. ఇప్పుడు అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు, అబ్బాయిలు భయపడుతున్నారు. ఇప్పుడు అట్లా అన్నాం అనుకో, సంధ్యక్క చూసినవా ఆ ఎగురుడేంది, ఆ ముందల చూపించేదేంది, ఆ ముద్దులేంది, నీ కళ్ళు కొట్టుడేంది, ఇవన్నీ సిగ్గు శరం. మీ అమ్మనే చూసేమనుకోరు, నీ తమ్ముళ్ళు చూసేమనుకోరు, లజ్జ సిగ్గు లేదా నీకు? బాంబేలో ఉండేవి రెడ్ లైట్ ఏరియా, అది కూడా వాళ్ళ జీవనోపాధికి. వాళ్ళు చాలా గొప్పోళ్ళు. అమ్మో నేను వాళ్ళ పొట్టకుట్టి కోసం ఇది బలుపెక్కి మదమెక్కి కొవ్వెక్కి. ఇప్పుడున్న జనరేషన్స్కి చెప్పాలంటే సంధ్య రెడ్డి గారు ఏం చెప్తారు మేడం? నేను ఒక్కటే చెప్తున్నా, స్వేచ్ఛ మీకు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ అంటే లేటెస్ట్గా కొన్ని ఇష్యూస్ మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త ఫీచర్ ఒకటి వచ్చింది, అదేంటంటే సబ్స్క్రిప్షన్. సో అంటే వాళ్ళు పెట్టేటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ని ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఆ కంటెంట్ వాళ్ళ అకౌంట్ కనిపిస్తుంటుంది. జనరల్గా నార్మల్ ఉన్నటువంటి ఫాలోవర్స్కి వచ్చేటువంటి కంటెంట్ వేరు, వాళ్ళు ఎక్స్క్లూజివ్గా చూపించేటువంటి కంటెంట్ వేరు. అంటే దాంట్లో బోల్డ్ కంటెంట్ ఉంటుంది అండ్ అదేవిధంగా కొంచెం న్యూడ్కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్య రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, ఈ మధ్యకాలంలో మీకు ఈ ఇష్యూ వినిపిస్తూనే ఉంటుంది, గతంలో మీరు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి ఆ కంటెంట్ అంటే ఏదైతే ఒక ఆప్షన్ వల్ల చాలా వరకు అంటే దాన్ని మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉండడం. కేంద్ర ప్రభుత్వము ఈ ఫ్యూచర్ ఇప్పుడు యాప్స్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. అవును, వాళ్ళకి తెలీదా ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని? ఇన్ని జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా ప్రభావం అని అందరికి తెలుసు. మళ్ళీ దీనికి ఒక రీఛార్జ్ 399 రీఛార్జ్. అంటే ఒక ఆడదాని శరీరం 399 రూపాయలు ఇస్తే ఏదైనా చూడొచ్చు అన్లిమిటెడ్. అంటే ఇందులో మనం ఎవరిని భాగస్వామ్యం చేద్దాం? కేంద్ర ప్రభుత్వాన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్నా, ప్రజలనా, లేకపోతే చూసే వాళ్ళనా, లేకపోతే ఎవరిని చేద్దాం? సమాజం మీద అందరికి బాధ్యత ఉంది కదా. క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, క్రైమ్ ఇట్లా జరుగుతుంది అంటే సోషల్ మీడియా ప్రభావం అని అందరు దేశవ్యాప్తంగా తెలుసు. తెలిసిన తర్వాత ఒక ఆడదాని శరీరాన్ని ఒక్కొక్క యాప్ పెట్టుకుంటూ చేస్తున్నామంటే ఇప్పుడు అది ఇప్పుడు మొన్న అమ్మాయి నేను చెప్తున్నా కదా, ఒక దోత ఒకటి వస్తుంది. ఇక ఎట్లుంటాయంటే ఇవి బరిదెగించినవి. ఇవి దీంట్లో ఏం చేస్తాం మనం? బరిదెగించా ఇప్పుడు ఈజీ మనకి అలవాటు పడిపోయినారు. మెయిన్ ఏముందంటే
ఇప్పుడు అది దాని జబర్దస్త్లో ఇంట్లోనో అది దాంట్లోనో ఫేమ్ అయినట్టుంది. యాంకర్లు వస్తారు, పేర్లు ఒక్కతే అని చెప్పొద్దు, రెండు అని చెప్పొద్దు, బరిదేగించినాయి మన. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో చాలా తక్కువగా ఉంటారు. కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్ల అన్నట్టుగా ఉంటారు. కొన్ని దగ్గర కొన్ని అక్కడున్న ప్రాంతాలకు బట్టి కూడా డ్రెస్సింగ్ ఉంటుంది. పంజాబీ అక్కడ మనము పంజాబ్ సైడ్ చూస్తే పంజాబీ డ్రెస్ వాళ్ళది, మనదేమో చీర కట్టు. అంటే నేను ఏంటంటే వాళ్ళ ప్రకారం వచ్చినా కూడా ఏది ఉన్నా కూడా ఒక అమ్మాయిలు ఒక బాధ్యతగా, ఒక సెలబ్రిటీ అంటే ఒక బాధ్యత ఎక్కడ ఉన్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ బాధ్యత రహితంగా చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే అవునండి మా వాళ్ళు మా ఇష్టం, మేము చూపించుకుంటాం, మీకేంటి ప్రాబ్లం, మీకేంటి నొప్పి అని కూడా అడుగుతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి అన్నారు అనుకోండి, వాళ్ళు అదే మాట్లాడతారు. కొంతమందికి ఏమవుతుంది, అరే ఆమె చూపిస్తుంది మీకేం నష్టం అని కొంతమంది అంటారు. అసలు మన బాధ అంతా ఏంటి అంటే సమాజంలో ఒక సోషల్ యాక్టివిటీస్గా నేను మాట్లాడేది ఏంటంటే ఈ యాప్ల వల్ల దీనివల్ల సమాజంలో పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది రాబోయే తరానికి. మరి ఎవరు మాట్లాడకపోతే ఈ క్రైమ్ ఎట్లా అవుతుందండి? మొన్న సిద్ధారెడ్డి ఆమెని ఒక అబ్బాయి వాళ్ళ వైఫ్ వేరే వాడితో లేచిపోయింది, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం వాడు. ఇవాళ నడి రోడ్డు మీద నరకేసిండు. ఇన్స్టాగ్రామ్ అని ఒకటే కాదు, అన్ని యాప్స్ ఉన్నాయి, సోషల్ మీడియా. అంటే ఎక్కడ పోతున్నాం సమాజం అనేది ఆలోచించమని చెప్తున్నాం. ఇవాళ ఎవరిని కట్టడి చేస్తాం? మొన్నటి వరకు మేము వస్త్రధారణ గురించి మొర్రో అని మొత్తుకుంటే కేసులు పెట్టారు మా మీద, అవునా కదా? అంటే ఇప్పుకొని తినే దాంట్లోకి ఏం కేసులు ఉండవు, మొత్తం ఒళ్ళంతా చూపించిన దాంట్లోకి ఏం ఉండవు కేసులు. అమ్మ నిండుకు కప్పుకో అమ్మ అంటే దాని మీద కేసులు పెడతారు. ఇంత అయినా కూడా ఎవరైనా వచ్చి అడిగారా? లేదు. సోషల్ మీడియా వేదికగా మద్దతు ఇచ్చిండ్రు, కానీ నాకెందుకు అంటున్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. నేను అన్నట్టుగా నిజంగా చట్టాన్ని మన చేతిలోకి తీసుకోలేం, కానీ అసలు సమాజంలో ఎప్పుడు ఏది జరిగినా కూడా సమాజం బాధ్యత 100%. ప్రజల బాధ్యత లేకపోతే ఎట్లా? సమాజం మారాలి. ఇప్పుడు మాకు ఈ అమ్మాయి మొన్నటి వరకు నేను అమ్మాయిది ఏదో స్టోరీ చూశాను దీనికి సంబంధించిన ఇష్యూలో. ఆ అమ్మాయి పరిస్థితి హైదరాబాద్కి వచ్చినప్పుడు తిననిక తిండి లేదని చెప్పింది, మా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పింది. ఇవాళ నెలకి 8 లక్షలు అంటే లావిష్కి అలవాటు పడ్డది కదా. నీకు భగవంతుడు ఒక మంచి అందాన్ని ఇచ్చిండు, మంచి మాట్లాడే స్వభావం ఇచ్చిండు, కానీ ఈ మనకు మన పర్సనల్ అంటే నేను గతంలో కూడా చెప్పిన, మన శరీరంలో ఉన్న భాగాలు మన స్థానాలు పిల్లలకు పాలు ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరంగా, కానీ పబ్లిక్ ఎవరికి పడితే వాడు చూయించుకొని డబ్బులు ఏరేసుకోవడం అనేది సభ్య సమాజం సిగ్గుపడాలి. అంటే మా ఇష్టం అన్న వాళ్ళకి చెప్తున్నా నేను, స్వేచ్ఛ అనేది 100% ప్రతి మహిళకి ఎవరికైనా స్వేచ్ఛ చాలా అవసరం. నేను ఆ విషయంలో 100% ఏకీభవిస్తా. బట్ స్వేచ్ఛ పేరుతోని బిజినెస్ చేసే దాంట్లోకి చెప్తున్నా పచ్చిగా ఏమని వేసుకోను, నాకు నష్టం లేదు. స్వేచ్ఛ పేరుతోని దాన్ని మ్యానిపులేట్ చేసి మాకు స్వేచ్ఛ వద్దా అంటే నీకు స్వేచ్ఛగా ఉండు, కానీ స్వేచ్ఛ పేరుతో మా ఇష్టం వచ్చినట్ట మేము చూపిస్తాం, మీరు చూడండి. చిన్నపిల్లలు ఖరాబ్ అవుతున్నారు. నా బాధ ఏంటంటే అందులో మీ బాబు ఉండొచ్చు, మా బాబు ఉండొచ్చు, ఇంకొకరు బాబు ఉండొచ్చు, పక్కింటోళ్ళు ఉండొచ్చు. అంటే మీ ఇంట్లో జరిగినప్పుడు స్పందిస్తారా మీరు? అంటే సమాజంలో జరిగినప్పుడు స్పందించరా? నేను అనేది ఏంటంటే 399 అంటే ఎవడైనా అది రీఛార్జ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు పిల్లల 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, సోషల్ మీడియా ఫోన్ అనేది మీ దగ్గరనే ఉంటుంది కదా. వాడు ఏం చేస్తున్నాడు మీకు ఏం తెలుసు? తెలియదు. వాళ్ళు ఆల్రెడీ అంత ఆన్లైన్ పేమెంట్ అది చేసేస్తుండు. మరి అందులో యాప్లు ఏం చేస్తుండే మీకు తెలుసా? మరి ఇలాంటి క్రైమ్ ఎందుకు పెరిగిపోతుంది? 16 ఏళ్ళోడు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళోడు, వాయిలేడు, వరుస లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, తమ్ముడు లేదు, ఈ మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ ఏమవుతుంది? ప్రతి విషయంలో ఇవి జరుగుతున్నప్పుడు సమాజం ఎటుపోతుంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా దీని మీద ఒక చట్టపరమైన, ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడో ఉంది కదా మనకు, ఇవి సోషల్ మీడియా కొన్ని బ్యాన్ చేశారు ఈ యాప్స్ని, అడల్ట్ కంటెంట్ ని కొంచెం. వాస్తవం అది. నేను అనేది ఏంటి, ఒకప్పుడు వీళ్ళేమో బహిరంగంగా మా అందాలు ఉన్నాయి చూడని చూపిస్తారు. ఇప్పుడు నువ్వు ఎంతమందిని కట్టడి చేస్తావు? మొన్నటి వరకు ఒక దాన్ని చేస్తేనేమో అది మొత్తం బరిదెగించి మొత్తం అందరి మీద కేసులు పెట్టాయి. ఇంకోతేమో దాన్ని చూసుకొని మళ్ళీ ఇంకొకటి వచ్చాయి. ఇదిగా ఎంతమందిని నువ్వు కట్టడి చేస్తావు? ఈ యాప్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుంది బాధ్యత. మీరు ఏ పార్టీ అని కాదండి, ఇది ఒక దేశ రక్షణ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని చంద్రబాబు గారు మొన్న పోలీస్ డిపార్ట్మెంట్తోని చర్చా వేదికలు జరిపారు. 15 సంవత్సరాల వరకు
సోషల్ మీడియా పిల్లలకి ఇవ్వకూడదు, ఫోన్ ఇవ్వకూడదు అనేది ఇచ్చారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం అందరం భాగస్వాములు కావాలి. నేను అనేది ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే జరిగింది ప్రాబ్లం, మా ఇంట్లో జరగలేదు కదా అని అంటే రేపు మీ ఇంట్లో కూడా జరగచ్చు. ఎవడు ఇవాళ ఎన్ని 399 రూపీస్ అంటే రీఛార్జ్, అంటే రీఛార్జ్ లాగానే కదా. రీఛార్జ్ చూసుకొని ఏం చేయమంటావు వాడిని అంటే ఇక రోజు ఇదే. అంటే ఇప్పుడు యూత్ పిల్లలు ఎట్లుంటారు చేసుకుంటారు, దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం చెప్పు. దీనికి డబ్బులు క్యాచ్ చేసుకుంటుంది. ఇది స్వేచ్ఛ పేరుతోని ఇప్పుడు అదేమంటది, నా స్వేచ్ఛ నా ఇష్టం అండి, నాకు రాజ్యాంగం ఇచ్చింది అంటే నాకు కూడా రాజ్యాంగం ఇచ్చింది. నేను కూడా అంటాను, నేను కూడా డిస్కషన్ చేసే హక్కు నాకు ఇచ్చింది. కానీ నేను ఇక్కడ జడ్జి చేయట్లేదే. నేను అనేది ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడి ఎట్లా తయారైపోయిందంటే అమ్మ ఎక్స్పోజ్ అనేది సినీ ఇండస్ట్రీలో కామన్, నేను కాదన్నాను డెఫినెట్గా. కానీ ఎక్స్పోజ్ ఎంతవరకు ఉండాలి, అది సినిమా వరకు ఉండాలి. నువ్వు ఇక్కడ జబర్దస్త్ ప్రోగ్రామ్ చేస్తుంటూ ఇంకేమో ప్రోగ్రాములు చేస్తారు కదా వాళ్ళు, చేసుకుంటూ బయటకు వచ్చేసి ఒక ఇన్స్టా పేజ్ పెట్టుకొని పిల్లలందరినీ చెడగొడతారా. అండ్ దీనివల్ల ఇంకొక విషయం ఏంటంటే మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ కాల్స్ ని వీడియో కాల్ రికార్డింగ్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి ఇప్పుడు చాలా అట్లాగా జరుగుతున్నాయని వాళ్ళకి తెలియదా. వాళ్ళకి అప్పటి వరకు చూస్తారు. వీళ్ళంటే వాళ్ళు చరిత్రలో మొత్తం ఏమి ఉండరు, వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారు అనుకుంటున్నాం. వీళ్ళ జీవితాలు అర్ధంతంగా ముగిసిపోతాయి. ఎప్పటికైనా ఈజీ మనీ అనేది ఈజీ అంత మనకి లైఫ్ టైం ఉండదు. మీరు కష్టపడండి, దేవుడు మీకు ఒక అందం ఇచ్చిండు, మంచిగా మాట్లాడే భావజాలం ఇచ్చిండు, ప్రజలకు ఉపయోగపడే ఈ పిల్లలను తీసుకుపోయి ఆడ ఆ ఊర్లలో వ్యవసాయం చేపియాలి, వరి నాట్ల కాడికి తీసుకుపోవాలి, తెలుస్తుంది దీంట్లోకి కష్టం విలువ. ఇదే కష్టం, ఒళ్ళు చూపించుకొని కష్టమా, ఒళ్ళు చూపించుకొని కష్టపడా అంటే ఏ ఫీల్డ్ లో ఉండే కష్టమా. ఏం ఫీల్డ్ అంటే ఏసీ రూమ్ లో కూర్చొని సగం చూపించేది కష్టం. అది వాళ్ళు ఇప్పటికీ అంటే స్టార్టింగ్ ఏసీ ఇవన్నీ రాలేదు. ఒకటి చెప్పనా, అంటే నీకు స్టార్టింగ్ రాలేదంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నేను అనేది అంటే అందరు కాదు, కొంతమందికి. అమ్మ బుల్లితెర దాంట్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళ కంటెంట్ తోని వాళ్ళు కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది యాంకర్స్ ఉన్నారు, మంచిగా నీట్ గా ఉన్నారు. పరిధి అనేది నానా ఈ సినీ రంగమే కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది. దాన్ని ఒక సెలబ్రిటీ లాగా ఫాలోవర్స్ వస్తున్నారా, వీళ్ళు వస్తున్నారా, సమాజానికి మంచి ఇన్స్టాగ్రామ్ని మంచిగా వాడుకోవచ్చు, చెడుకు ఎక్కువగా అది చూపిస్తున్నారు. ఏముందండి ఈజీగా 200-300 అంటే ఎవడైనా వేసుకుంటాడు. యాక్చువల్లీ అది తీసుకొచ్చిన ఆప్షన్ కూడా ఏంటంటే మేడం, హిడెన్ టాలెంట్స్ ని బయట పెట్టాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటాడు, ఒక సింగర్ కాదు టాలెంట్ అంటే అది మంచి కోసం అంటే వీళ్ళు మంచి కోసం అంటే దీన్ని ఇప్పుడు ఆ అమ్మాయి మీద అది ఇన్లీగల్, అది లీగల్ అయితే కాదు అది ఆమె చేసేది. అంటే యాప్ ఉంది కదా నేను చేసుకుంటున్నా అంటుంది, అంటే అన్లిమిటెడ్, అంటే నేను రీఛార్జ్ చేసే వాళ్ళకే కదా, అంటే అది ఇన్లీగల్ అన్నట్టే, లీగల్ అయితే కాదు కదా. లీగల్ అంటే ఎవరికైనా యాప్ ఓపెన్ కావాలి మరి. కాబట్టి ఇట్లాంటి విషయాలల్లో మనము కొన్ని రాష్ట్రాలలోకి వెళ్ళి కొంతమంది వస్తారు. ఇప్పుడు మన తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి తెలుగు అమ్మాయిలు ఎక్కడున్నా గుర్తుపడతారు. వీళ్ళు కొంతమంది ఎక్కడి నుంచి వస్తారో తెలియదు వాళ్ళకి, అసలు ఈ పక్కనే కాదు ఎక్కడ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నా కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళని మనము మాట్లాడినాం అనుకోండి, ఇప్పుడు నేను రజనో లేకపోతే ఇంకెవరో అందరం మాట్లాడనీకి వస్తే మమ్మల్ని బరిదగించింది అంటారు. మేము వచ్చి ఇక్కడ మాట్లాడుతాం కదా, మాట్లాడినప్పుడు వీరు బరిదగించి వస్తుండ్రు అంటారు. మేము ఎవరి కోసం చేస్తున్నాం అంటే నాకు తెలిసింది నేను చెప్పిన, ఎంతసేపు నా కష్టాన్ని నమ్ముకుని లేటుగా వస్తుంది ఫలితం. బట్ ఇది ఈజీ మనీ అనేది ఎంత తొందరగా వస్తుంది అంత తొందరగా లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఎక్కువ శాతం యూట్యూబర్స్ చిన్న బుల్లితెర నటులు ఎందుకు చచ్చిపోతున్నారు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? క్షణికావేశం, తొందరగా డెవలప్ కావాలి, ఓవర్ నైట్ నేను ధనవంతులు కావాలని ఆడపిల్లలు. ఎందుకమ్మా మీకు మంచి జీవితాలు ఉన్నాయి, దేవుడు మీకు మంచిగా ఇచ్చిండు, 8 లక్షలకు ₹1,00,000 తీసుకో, లగ్జరీ లైఫ్ ఎందుకు? మీరు అంటున్నారు కదా మేము కష్టపడి, ఏం కష్టపడి? కష్టం పడ్డోడు ఇలా ఉండడు. ఒక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక లైఫ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఉన్నాయన్నీ మందికి చూపిస్తే నీ మొగుడు ఏం చూస్తాడు మరి? ఇట్లా అడిగినావనుకో ఏమంటారు అప్పుడు నన్ను? అఫ్ కోర్స్ నేను ఒక మదర్ ఫౌండేషన్ నేను ఒక చైర్మన్గా నేను నా పిల్లలకు చెప్పినట్టే చెప్తున్నా, నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఇది ఎప్పటికైనా కూడా ఈ సమాజానికి పెను ప్రమాదం, మీకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒక్క ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని 2 అన్నలు 2 తమ్ముళ్ళు, ఒక అక్క 2 తమ్ముళ్ళు, అక్కడ ఎవరిని ఊహించుకోమంటావు నువ్వు చెప్పండి? దీనివల్ల ఈ యాప్ల వల్ల సమాజం, ప్రజా సంఘాలకు ఇంట్లో భాగస్వామ్యం ఉంది, పట్టించుకోవాలి. వాళ్ళ ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ అందరి మీద బాధ్యత ఉంది. ఇలాంటి మనం కట్టడి చేయలేదు అనుకోండి చాలా ప్రమాదంలో ఉంచుకుంటాం.
చిన్న చిన్న పిల్లల మీద మొన్న నేను జరిగినప్పుడు చెప్తే వస్త్రధారణ నుంచి పిల్లల మీద హత్యలు జరుగుతున్నాయి అని అన్నారు. చెప్పండి మరి ఇవన్నీ ఎందుకు క్రైమ్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మొన్న మర్డర్లు జరిగిన మన సోషల్ మీడియా ప్రభావమే. ఆన్లైన్లో చాకులు పెట్టుకోవడం, ఆన్లైన్లో ఎట్లా చేయడం అనేది. తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయిని ఎలా ట్రాప్లో దింపాలనేది కూడా అదే. ఇంకొకటి ChatGPT అని వచ్చింది, మొత్తం స్టోరీ మొత్తం బయటపడుతుంది. అంటే అరచేతిలో వైకుంఠం వచ్చేసింది. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అసలు మనం నమ్మే పరిస్థితుల్లో లేము ఇప్పుడు తెలుసా. ఒక మనిషికి విలువ లేకుండా పెరుగుతున్నారమ్మ పిల్లలు. నేను చెప్తున్నాను కదా, ఇందులో తల్లిదండ్రులను ఎంతగానో మంది తల్లిదండ్రులు ఇందులో అందరము బాధ్యత వహించాలి. వాళ్ళ తల్లిదండ్రులు, పోలీస్ డిపార్ట్మెంట్. నేను అనేది ఏంటంటే చట్టాలే కరెక్ట్ లేవు. ఏ పోలీసులను అంటాం మనం? ఇప్పుడు పోలీసులు చట్టాన్ని అయితే చేతిలోకి తీసుకోలేరు కదా. ఒక రాజ్యాంగం ఇచ్చిన ప్రకారంగా చట్ట ప్రకారం పోతాం. ఇందులో ఎవరిని తిట్టాలి? ఒక లీడర్ అనేటోడు కరెక్ట్గా ఉండాలి. ఒక లీడర్ మనం అనేది ఏంటంటే సమాజానికి మనం పార్టీలు చూడకూడదు. సమాజానికి ఎప్పుడు కూడా ఒక లీడర్ అనేవాడు ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి. ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు అసలు లీడరు ఎంటర్ కావద్దు. ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇప్పటి వరకు చేసినటువంటి అంటే మనం చూస్తున్నాం ఇలాంటి కంటెంట్, బట్ ఇవి పెద్దవాళ్ళు పక్కన పెడితే అంటే పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. పిల్లల కోసమే కదా, పెద్దవాళ్ళకి ఏమవసరం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు 13 to 14 అంటే టీనేజర్స్ లో ఎక్కువగా చెడిపోయేటువంటి. నేను అన్నది ఏంది నాన్న, నీకు ఇప్పుడు 10th క్లాస్ పిల్లోడికి ఆన్లైన్ క్లాసులు, ఇంటర్మీడియట్కి ఆన్లైన్ క్లాసులు. వాడిని మనమే చెడగొడుతున్నాం. ఫోన్ ఇస్తున్నాం వాడికి, ఓ రూమ్ ఇస్తున్నాము, ఓ AC ఇస్తున్నాము, మంచిగా చదువుకోని ఆయన వాడేం చెప్తుండా ఇలాంటి కంటెంట్స్ మరి దీనివల్ల ఎవరిని దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు ఎవరిని అందాం ఇందులో? కేంద్ర ప్రభుత్వాలు కొంచెం మనకు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇప్పుడు ఇంత క్రైమ్ జరుగుతున్నప్పుడు చట్టాలు మార్పు రావాలంటే రోజు ఒక యాప్ వస్తుంది. ఏది కంట్రోల్ చేస్తావు నువ్వు? మన పిల్లల్ని కంట్రోల్ ఎట్లా చేస్తాం? ఎవరిని కంట్రోల్ చేస్తాం? టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలా, లేకపోతే ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయని బాధపడాలా? అసలు ఏం నేను అదే చెప్తున్నా కదా, టెక్నాలజీ లేనప్పుడే బాగుండేది. టెక్నాలజీ వచ్చిన తర్వాత విచ్చలవిడితనం అయిపోయి ఇన్ని చంపుకోవడాలి. పొద్దున్న లేస్తే 3-4 మర్డర్లు, 10 రేపులు. ఇదే క్రైము, ఇంకేం లేదు. ఇక ఒక ఒంటరి మహిళ లేకపోతే ఒక మహిళ ఇది సాధించింది, ఒకడు ఇది సాధించాడు, ఈ రకంగా బిజినెస్, ఈ రకంగా ఒక అగ్రికల్చర్ చేస్తే ఇట్లా ఏమైనా ఉందా? ఎక్కడనుందా? ఇంత డిజిటల్ మీడియా, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ వీడు చంపిండు, అక్కడ దాన్ని చంపిండు, లేకపోతే వాడిని చంపింది, నిన్నొకతో ఉంది చూడది మొగడు నల్లగుండ అని చెప్పి బాయ్ ఫ్రెండ్తో చంపి. సిగ్గుశరాలు ఉన్నాయి ముండలకి, ఏమన్నా ఉన్నాయి ముండలకి? అసలు నాకు అర్థం కాంది. మళ్ళీ దాంట్లో నటనలు చూడరాదు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇవి ఒంటి మీద సోయి లేక చేస్తాయి అని అడుగుతా. సిగ్గులు ఏమన్నా కొంచెమన్నా, అరే పిల్లలారా, ఇంత ఘనం జరుగుతుంటే, ఇంత క్రైమ్ జరుగుతుంటే, ఇంత అది చేస్తుంటే మీకు ఏం రోగాలు పుట్టినాయి? చంపాల్సినంత అవసరం ఏముంది? నాకు అర్థం కాదు. వదిలిపెట్టవే, ఎర్రోనే చూసుకో నువ్వు. వాళ్ళని అబ్బాయిని చంపే రైట్ ఎక్కడుంది? ఈ అమ్మాయి అది ముద్దుగుంది ఎర్రగా, నాకు కూడా ఎర్ర మొగడు కావాలని. నేను అనేది ఏమని అనుకోండి, నేను అక్కలాగానే చెప్తున్నా. అంత బాధ వేస్తుంది, అంత కోపం వస్తుంది. అది కూడా పక్కా ప్లాన్ తోటి. అదే ఇవన్నీ ఈ క్రైమ్ ఎక్కడి నుంచి వస్తుంది? సోషల్ మీడియా. నిమిషాలల్లో అయిపోతుంది ఫోన్లో. మొన్న తల్లిని చంపింది ఒకటి, ఏది ప్రియంతోని, ఫోన్లలోనే కదా అవన్నీ. ఇప్పుడు ఇదంతా దాని నుంచే కదా. అసలు తల్లికి బిడ్డకి లేదు, బిడ్డకి తండ్రి మొన్న అక్కడ ఒకటి తండ్రి చంపిండు బిడ్డను. ఇక్కడనేమో మొగ నల్లగుండా అని బాయ్ ఫ్రెండ్తో చంపింది. ఒకడేమో బాయ్ ఫ్రెండే కావాలని చెప్పేసి మొగని బొంద పెడుతున్నాయి. ఒకడేమో 2 ఆడపిల్లలను వాని బొంద పెడుతురు. ఇంకొకడేమో ప్రేమించుండి ఇంకో దాన్ని చేసుకుంటూ మళ్ళీ నా పెళ్ళానికి ఏడు తెలుసా దీన్ని కోచ్ ఫ్రిడ్జ్లో పెట్టి. ఒకడేమో ప్రేమ పేరుతో దాన్ని ఎంబడివాడి కడుపు చేసి పిల్లలు వద్దు నాకు ఇప్పుడు ఇది వద్దని చెప్పి దాన్ని 20 కట్టుపోట్లు. ఒక అమ్మాయి ముక్కు పచ్చల అమ్మాయిలను. ఇట్లా అమ్మాయిల జీవితాలు ఖరాబ్ అవుతుంటే అమ్మాయిలను చంపుతున్నప్పుడు ఈ ఆడపిల్లలకు సిగ్గు అనేది లేదా? కొంచెమని అనిపిస్తలేదా? ఎవరు చెప్పాలయ్యా? ఎవరు చెప్పాలి? వీళ్ళకి ఎంతగానో చెప్పాలి? చెప్పటోళ్ళు లేకపోతే చెడిపోతున్నారు ఈ ఆడపిల్లలు. అన్నీ మొత్తం ఆడపిల్లలకు స్వేచ్ఛ అన్నారు. ఇదేనా స్వేచ్ఛ? స్వేచ్ఛ పేరుతోని మీరు తప్పులు చేస్తున్నారు. మీరు హ్యాపీగా బతకండి అమ్మా, 100 బతకండి. ఎందుకు మధ్యాంతరంగా ఎవరినో అడ్డమైన నమ్మడం ఎందుకు? అమ్మనాయన కన్నప్పుడు 100% మీకు మీ లైఫ్ను సెక్యూరిటీ ఉంటారు. అమ్మనాయన చూసిన పెళ్లి చేసుకుంటే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ మాట కూడా అనొచ్చు, అమ్మనాయన చూసిన దాంట్లోనే చూస్తే హ్యాపీగా ఉంటారా అండి అంటే, మ్యాక్సిమం ప్రాబ్లం వస్తే అండగా ఉంటారు అందరూ. సరే మీరేం వెలుగబెడుతున్నారు ఇప్పుడు?
ఇలా ప్రేమ అంటారు, రేపు పెళ్ళి అంటారు, ఎల్లుండి విడిపోతారు, లేదంటే వాడోది వస్తాడు, ఇదోది వస్తుందో, లేకపోతే ఎవడో ఒకటి దూకిసి వస్తారు. ఇవి తప్ప సమాజంలో చట్టాలలో మార్పు రావాలి. ఈ యాప్లను మనమైతే నియంత్రించలేము. ఎక్కడున్నామండి మనము? మనం వచ్చి మాట్లాడుతుందిగా. ఒకప్పుడు ఆకులతోని ఏదో బట్టలు లేకుండా ఉండేవాళ్ళం కదండి. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు వచ్చి మాట్లాడడం ఎందుకో? మనం మాట్లాడొద్దు, స్వేచ్ఛ గురించి మాట్లాడొద్దు. స్వేచ్ఛ ఎవ్వడు హరించట్లేదు ఇక్కడ. మైండ్ సెట్స్ మారాలి అంటున్నా నేను. ఇక్కడ నువ్వు నేను మారడం కాదు, అందరు మారాలి. చూసేటోడు మారాలి, చూపించేటోడు మారాలి. ఎవరి గురించి మాట్లాడుకుంటాం ఇక్కడ మనం? ఎన్ని ఊర్లలో పోయి కష్టం చేస్తే తెలుస్తుంది. హైదరాబాద్కి వచ్చేసి సుఖాలకు అలవాటు పడిపోయి విచ్చలు విడిగా ఒక బంధాలు లేవు, బంధుత్వం అన్ని ఆర్థిక బంధాలే. ఏం పాడైనాయి? తల్లిదండ్రులు హైదరాబాద్లో చదువుతున్నారు మా పిల్లలు అనుకుంటారు, ఇది ఏడ తిరుగుతుందో తెలియదు. ఎవరినని అంటాను చెప్పండి? ఇప్పుడు అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు, అబ్బాయిలు భయపడుతున్నారు. ఇప్పుడు అట్లా అన్నాం అనుకో, సంధ్యక్క చూసినావా మగవానికి సపోర్ట్ చేస్తుంది అంటది. సంధ్యక్క రెండు వైపులా చెప్తుంది. అమ్మాయిలను అంటే అమ్మాయిలను తిడుతుంది, అబ్బాయిలు ఉంటే అబ్బాయిలని అంటాం. అబ్బాయిలని రెచ్చగొట్టదు ఎవరు? అమ్మాయిలు. మరి మనది కాదా ఇందులో? నేను ఆడపిల్లనే కదా. అంటే భయపడడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ఎవరు భయపడడానికి? అబ్బాయిలు భయపడుతున్నారు అని అంటున్నారు. మరి వాడు ఇప్పుడు నిన్ననే చెప్తే వాడు నల్లగుండాని ఈయన చంపే ఎర్రగున్నాడు అంటే మరి భయపడరా అని. ఇప్పుడు నల్లగున్నాడు పెళ్లి చేసుకోవద్దు, ఇక ముందే చూసుకోవాలి. నల్లగున్నదాన్ని నల్లగదే చేసుకోవాలి, ఎర్రగున్నదాన్ని ఎర్రగున్నోడే చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈడ అదే ఉంది కదా. రోజొక్క ట్విస్ట్. వాడు హ్యాండ్సమ్గా లేదంటది, వాడు బాలేడంటాడు. అంటే వీళ్ళ అవసరాల కోసం ఎదుటి వారిని బలి చేయడం. నేను అనేది ఏంటంటే, మీకు స్వేచ్ఛగా ఉన్నప్పుడు మీరు హ్యాపీగా కంఫర్ట్గా ఉండండి. ఒకరిని చంపడం కానీ, ఒకరిని నరకడం కానీ, ఒకరిని తిట్టడం కానీ, ఒకరిని విభేదించడం వద్దు. మీకు ఇష్టం లేకపోతే విడిపోండి, హ్యాపీగా బతకండి. రాజ్యాంగం ఇచ్చిందిగా మీకు హక్కు, ఇంకేముందండి? రాజ్యాంగం మీకు స్వేచ్ఛనిచ్చే. స్వేచ్ఛ పేరుతో మీరు ఏం చేస్తారు? దొంగ అన్ని స్వేచ్ఛని మీరు డైవర్ట్ చేస్తున్నారు. స్వేచ్ఛగా బతకడం వేరు, స్వేచ్ఛ పేరుతో బిజినెస్ చేయడం వేరు. సంధ్యక్క అదే చెప్పింది. ప్రతి ఒక్క నేను కూడా కోరుకుంటా స్వేచ్ఛ కావాలని. నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అందరికి వేదికలు రావు. నాకన్నా మంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ వేదిక దొరకొద్దా? బట్ ఇప్పుడు ఈ ఆప్షన్ ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇన్ కేస్ ఈ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆప్షన్ అనేది అమ్మాయిలకే కాదు కదా అబ్బాయిలకు కూడా ఉంది అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు మరి? అబ్బాయిలకు ఉంటుందా? నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా అదే. అబ్బాయిల గల్ల తల్లిదండ్రులకు ఇప్పుడు చెప్తున్నా. నేను 10 ఏళ్ల నుంచి ఇదే చెప్తున్నా. అబ్బాయిలను గల్ల తల్లిదండ్రులే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా గత 10 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నారా? గత 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మారదు అది. నా కొడుకు పుట్టిండు, వాడు పుట్టి రేపేం ఉద్ధరిస్తాడో తెలియదు. వాడు పుట్టిండు అనగానే వామో ఇడేదో ఉద్ధరిస్తాడు అని అంటాడు. ఎవడాడు ఉద్ధరిస్తుండే? ఇప్పుడు ఏ కొడుకనే కదా బయటికి పంపిస్తున్నావు. నువ్వు ఆడపిల్ల పోతే 12 గంటలకు ఆడపిల్ల బయటికి పోతే నువ్వు పోనిస్తావు? మీ ఇంట్లో మీ చెల్లెని పోనిస్తావు? నువ్వు చెప్పుతామ్మి పోనీయవు. నువ్వు 12 గంటల వరకు తిరిగి వస్తావు, అవునా కదా? మీ అమ్మ నిన్ను అడగదు, మీ చెల్లెని అడగదు, అడుగుతుంది. మరి ఇక్కడ రెండు లేవు వ్యత్యాసాలు ఎందుకు అనేది అది మనం అర్థం చేసుకోవాలి. ఆడపిల్లలం ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, అమ్మాయికి ఒక ప్రెగ్నెంట్ వస్తుంది అనేది ఇది అందరూ ఊహించుకోవాలి. జరగరాని ఏదన్నా జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈరోజు నేను ఈరోజు ఒక ప్రకృతి మనకిచ్చిన, దేవుడిచ్చిన ఒక వరం మాతృత్వం అనేది. అబ్బాయిలకి ఏం జరగదు, అవునా? ఇప్పుడు అమ్మాయిలు ఏదైనా తప్పు చేసినామంటే మనకు ప్రెగ్నెంట్ రావడం అట్లా వచ్చినప్పుడు సమాజంలో మనం ఒక చులకన భావం అవుతాం. ఏం రానంత వరకు ఎవరు తెలియదు, అవునా? మొన్న వైష్ణవిని కడుపుతో ఉన్న అమ్మాయిని 20 కత్తిపోట్లు పొడిచినందుకు ఎంత బాధపడ్డాం మనం. 2 ప్రాణాలు, ఎంత బాధ అది. అబ్బాయి నేనేమంటున్నా, అబ్బాయిలు కూడా చాలా మంది, కొంతమంది సైకోలు ఉన్నారు. అబ్బాయిలు కొంచెం ఉన్నారు, లేనిది అట్లా కూడా ఉండదు. నేను అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ ఎడ్యుకేషన్ పెరగాలి. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ ఇంకా వెనకనే ఉన్నాం మనం. ఇన్సిడెంట్స్ సిటీస్లలో ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నా. అయితే నేను అదే చెప్తున్నాను కదా, నువ్వు ఈ సిటీల నుంచి ఎక్కడికి వస్తారు? ఎక్కడికెళ్ళి వస్తారు? విలేజ్ నుంచి సిటీస్ కదా. నేను అనేది అన్ని కల్చర్స్ ఉంటారు. నువ్వు అదే గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళావనుకో, కొన్ని మన ఊర్లో ఎవడన్నా ఒకటి వచ్చిండంటే తెలిసిపోద్ది. అవునవును. నీ బిల్డింగ్ లో, పక్క బిల్డింగ్ లో 10 మంది వచ్చినా, చచ్చిపోయిన 10 రోజులకు కూడా మనం ఓడడం చూడం. విలేజ్ కి హైదరాబాద్కి ఇదే. ఈ హైదరాబాద్ పాడగానే ఇట్లా తయారైపోయి మొత్తం దరిద్రం అయిపోయి బతకలేకనేమో పట్నం వస్తేవి, పట్నం వస్తేనేమో వాని దీన్ని చంపుతాడో దాన్ని చంపుతలేదు. అమ్మాయిల మైండ్ సెట్ ఎట్లా అంటే, వాడిని ప్రేమించగానే అరే ప్రేమించినావు కదా, పెళ్లి చేసుకున్నాక మాత్రం మన ఇద్దరమే ఉండాలి, మీ అమ్మ ఉండొద్దు, మీ ఆయన ఉండొద్దు.
అవునా కదా చెప్పు. అవును అంటున్నారు. అవును. అట్లయితేనే నేను చేసుకుంటా. పచ్చగా చెప్పాలంటే పోలు ముంతలు ఏరబడుతారు. పోలు ముంత అంటే తెలుసుగా, పెళ్ళి అయ్యేటప్పుడు ఓ ముంత పట్టుకో అందులో చేతి పట్టుకున్నప్పుడే చెప్తుంది ఇది అయిపోగానే మనం ఏరబడదాం. అట్లా ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఇట్లాంటివి జరగవంట. నేను నిజం అది. వాళ్ళకు ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఆ పద్ధతులు వేరుంటాయి. మధ్యలో మూడో మనిషి గొడవ పెట్టుకున్నప్పుడు రాకూడదు. భార్యాభర్తల గొడవలలో మూడో మనిషి దూరొద్దు. ఒకటి, భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే కూడా ఒక మనిషి ఉండాలి ఇంట్లో. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఒక మనిషి ఉంటే కొంచెం మనం ఆలోచిస్తాం. ఇద్దరుంటే ఏమవుతుంది, ఎవడో ఒకటి చేస్తాడు, అలా ఏదో ఒకటి జరిగిపోద్ది. మూడో మనిషి ఉంటే కొంచెం ఆపుతారు. కానీ భార్యాభర్తల మధ్యలో ఏదైనా విమర్శ వచ్చినప్పుడు మాత్రం మూడో వ్యక్తి దూరకూడదు. అది దూరాన్ని పెంచుతుంది. అది దూరాన్ని పెంచుతుంది. బట్ నేను అనేది ఏంటంటే ఒక అనుభవంతో చెప్తున్నా. నేను ఒక 23 సంవత్సరాల నుంచి మహిళలతో మమైకమై ఉన్నా కాబట్టి అనుభవంతో చెప్తున్నా. నేను దీనికి పిహెచ్డీలు చేయక్కర్లేదు, అనుభవాలు అంతే. ఇప్పుడు మంత్రసానులు అప్పుడు ఏ డాక్టరు, ఏ గైనకాలజిస్టులు ఏం చదివిరాలు? నార్మల్ డెలివరీ మంత్రసానులే కదా డెలివరీ చేసింది. అప్పుడు అంత అనుభవం కన్నా మించిన విద్య లేదండి. నేను చెప్పేది అదే చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నా. 23, 24 సంవత్సరాలు. నేను నా వయసు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు మా మదర్ ఫౌండేషన్ ట్రస్ట్ స్థాపించిన. 18 సంవత్సరాలు అంటే దాదాపు ఇప్పుడు 23 సంవత్సరాలు మేము పెట్టి. ఓకే. అంటే మాకు ఎంత అనుభవం, ఎన్ని అనుభవాలు మాకు అనుభవాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఆడపిల్ల అనేది ఒక వరం అండి. దాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. చదువుకొని మీ కాళ్ళ మీద నిలబడ్డారనుకో, వాడు మంచోడు వచ్చినా చెడ్డోడు వచ్చినా మీ లైఫ్ మీరు లీడ్ చేయాలి. ఎవరి కోసం అది కూడా చెప్తే నేను అమ్మాయిలకి, మీకు ఇష్టం లేకపోతే మీ ఇంట్లో గొడవలు ఏదన్నా భార్యాభర్తలు పడి విడిపోండి. మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకేసారి ఒక్కటి రెండు దానికి కాదు. ఎందుకంటే మీకు లేదు ఇంకా నేను బతకలేను అన్నప్పుడు వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనేది ఎక్కువ ఉంది మన సమాజంలో. ఒంటరి మహిళ ఎంత బాధలో ఉంటుంది తెలుసా. మంచిగా చీర కట్టుకున్న బాధనే, దాని ఇంటికి ఎవడన్నా వచ్చినా బాధనే, అర్ధగంట ఫోన్ మాట్లాడినా బాధనే, బయటికి పోయినా బాధనే, ఇంట్లోకి వచ్చినా బాధనే, అది ఫోన్ చేసేపు ఎంగేజ్ వచ్చినా బాధనే. 12 గంటల కర్మగాలు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడినా 12 గంటలకు ఎవరితో మాట్లాడుతుంది అంటారు. మొగడిచిపెడితే ఇది మొన్న మొగడిచి పెట్టింది అంటారు. వాడిని ఏమన్నారు మొగోడిని. ఇన్ని ఉన్నాయి మన దగ్గర, ఇన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి. భగవంతుడు మీకు ఒక మంచి వరం ఇచ్చిండు, స్వేచ్ఛ అనేది. మీరు ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరుగా చదువుకుంటున్నారు, మంచి జాబులు చేసుకుని హ్యాపీ లైఫ్ ఉండొచ్చు కదా అంట. నేను ఒక ఇష్టాలు ఒకరు మార్చుకోవచ్చు కదా అంట. నేను అనేది ఏంటంటే ఇక్కడ లేదు ఇంకో దగ్గర ఏముంటుంది అనేది నేను అంట. సరే భగవంతుడి కొన్ని సందర్భాలలో విడిపోవాల్సి వస్తుంది, దాంట్లో నేను తప్పు పట్టాను. ఎవరి అంతర్గత విషయాలు కూడా నేను జోక్యం చేసుకోను, నాకు ఇష్టం కూడా ఉండదు. అది ఎంతవరకు అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగినంత వరకు ఉంటుంది. ఎవరు బతకాలి బతకొచ్చు పిల్లలను. కాకపోతే మనం మెచ్యూరిగా ఉన్న తర్వాతనే ఒక లైఫ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. మేము ఎక్కువ శాతం మా దగ్గర ఒంటరి మహిళలు ఉంటారు. 3,70,000 మందిలో ఒక 22,000 మంది ఉంటారు ఒంటరి మహిళలు. ఒంటరి మహిళలే. వాళ్ళని అడుగుతున్నప్పుడు ఈ అమ్మాయి వయసు 23 సంవత్సరాలు, 4 సంవత్సరాలు బాబు ఉంటాడు, భర్త వదిలిపెట్టాడు. ఏంది అమ్మాయి పరిస్థితి? 35 సంవత్సరాలు ఉంటారు, డిగ్రీ పిల్లలు ఉన్నారు, చచ్చిపోయి 10 ఏళ్ళు పిల్లలు భర్త. వాళ్ళ భవిష్యత్తు ఏంది? వీళ్ళని అడుగుతున్నప్పుడు చెప్పేది ఇవే క్షణికావేశాలు, ఈగోస్. ఇప్పుడైతే ఇంకా మరీ దారుణం. పిల్లలు ఇద్దరు బీటెక్ క్లాస్మేట్స్, ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు లాయర్లు, ఇద్దరు సాఫ్ట్వేర్లు, అంతే. నీకేంద్రా నేనేంద్రా, నేను 50,000 సంపాదిస్తాను, ఇంకా అంతకన్నా ఎక్కువ అమ్మాయి ఎక్కువ సంపాదిస్తుంది. ఆ డబ్బు దాంట్లో ఏమైపోయిందంటే, డబ్బు అనేది ఒక యంత్రం. వీళ్ళు ఒక డబ్బు అనేది ఒక ఏ రకంగా అయిపోయిందంటే, హస్బెండ్ ఏంటంటే వాడు ఎంత సంపాదిస్తాడు, వాడి ప్యాకేజ్ ఎంత. ఇప్పటిలాగా ఉన్నారు అమ్మాయిలు. సాఫ్ట్వేరా, ఏ కంపెనీ అంట, ఎంత ప్యాకేజ్ అంట, ఓ షర్ట్ 3.5 lakhs అయినా, నీకు 5 lakhs, నేను చేసుకోను. అమ్మాయిల మైండ్ సెట్ అట్లా. అవునా? ఇంక ఇది సంసారం ఏం చేస్తుంది? బట్ అయినా అట్లా సంపాదించేటోళ్ళు కూడా హ్యాపీగా ఉండేటోళ్ళు ఉన్నారు. రేరు నానా అలా అమ్మాయిలు అందరు అట్లా ఎందుకున్నారు, నేను అందరి గురించి చెప్పట్లేదు. ఇలా సంఘటనలు జరుగుతున్నాయి అంటే చెప్తున్నాను. ఏదేమున్నా ఎంత ఉన్నా నాన్న, మన భర్త మనకే గొప్ప, మన కుటుంబమే మనకు గొప్ప. నేను అనేది ఏంటంటే ఈ ప్రపంచంలో మట్టికి పోయినా ఇంటోడే ఉండాలి. నేను అనేది అది. కాకపోతే మనసు చంపుకొని బతుకొని ఎవరికి చెప్పం. వాళ్ళ ఇంట్లో ఆమె భరించలేని బాధలు ఉన్నప్పుడు డెఫినెట్గా
ఎవరికి నువ్వు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ అంతరాత్మకు నువ్వు సమాధానం చెప్పుకోవాలంతే. నేను అనేది ఏంటంటే కొట్టుకొని తిట్టుకొని మీరు చంపుకొని మీ పిల్లలు ఖరాబ్ అవుతారుగా, Yes. చిన్న చిన్న పిల్లలు ఆగమైపోతారు. సిద్ధారెడ్డి పరిస్థితి ఏంది, వాడు జైలుకు పోయిండు, అదే నిమ్మడ పోతే ఆడ చంపిండు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంది చెప్పండి. ఇవాళ ఒక్కొక్కరి పరిస్థితి, పిల్లల పరిస్థితి లేదు చెప్పండి. భవిష్యత్ ఖరాబ్ అవుతుంది. ఇంత అవుతున్నా కూడా సిగ్గు అనిపిస్తలేదు వీళ్ళకి. అసలు నన్ను ఈ మధ్యలో డిజిటల్ మీడియా నేను బంద్ చేసిన. ఇక ఏం మాట్లాడాలి పోయి, ఇవాళ ఇది మాట్లాడి వెళ్ళిపోగానే రేపు ఒకటి జరుగుతుంది. అక్క అక్క ఇది ఏం మాట్లాడాలి చెప్పు. వరుస ఇన్సిడెంట్లు వస్తాయి. ఇప్పుడు మరిగూడెంలో ఒకటి జరిగింది. నేను ఇప్పుడు ఈరోజే రేపు వెళ్తున్నా అక్కడికి. ఓకే. ఆ స్కూల్ టీచర్ని, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఈమెకు, ఒక స్కూల్ టీచర్ని ప్రేమించింది. భర్త ఎన్నిసార్లు మందలు ఇచ్చినా లేదు. భర్త చనిపోయాడు, సూసైడ్ చేసుకుని. పిల్లగాని పక్కన పెట్టుకొని నేను చచ్చిపోతున్నా అని చనిపోయాడు. ఇవాళ చనిపోయిన 3 రోజులకు పిల్లలను కొట్టడం మొదలుపెట్టింది. అంటే ఈ ఆడదానికి సిగ్గు శరం ఏమన్నా ఉందా? లేచిపోతే నువ్వు పోతే పో. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ టీచర్, అతను ఎవరో నాకు డీటెయిల్స్ అన్ని ఇంకా క్లియర్గా రేపు తెలుస్తాను. నేను ఊరికి వెళ్తాను పరిస్థితి. ఆ పిల్లవాడి నుంచి ఫోన్ వచ్చింది నాకు, ఓకే ఇట్లా మా అమ్మ నన్ను కొడుతుంది అని. అబ్బాయి ఫోన్ చేశారు. అవి చిన్నేజే అయితే 11 years 10 years 11 years అనుకుంటా. సో ఎంతో బాధపడితే తప్పితే ఇట్లా మీకు ఎవరో కాల్ చెప్పుంటారు చేయాలని- సోషల్ మీడియాలో, ఇప్పుడు మనం చూస్తున్నారు కదా. నేను వస్తాను నాన్న అని చెప్పిన. ఉమ్. మా అమ్మ నన్ను, మా నాన్న చనిపోయిండను వాళ్ళ వీడియో కూడా పంపించారు. వాళ్ళ నాన్న బాబుని పట్టుకొని సూసైడ్ చేసుకునేటప్పుడు బాధ తెలుసా మీకు. ఆ వీడియో పంపిస్తే చూడండి. నాకైతే అసలు మనసు చెలించిపోయింది. అమ్మతనం ఎక్కడ పోతుంది అసలు. ఇవాళ కుక్క కూడా పిల్లల్ని ఎంతో చక్కగా పెంచుకుంటుంది. వీళ్ళ వల్ల సమాజం అంతా భ్రష్టు పడుతుంది. ఇలా తల్లి గుండెలో పెట్టుకొని పిల్లలను చూసుకుంటుంది. అసలు నాకు అర్థం కాదు, పిల్లల్ని మించింది భర్తను చంపుకొని ఇంకో దగ్గర ఏముంటుందని నేను అదే అడుగుతా. ఇష్టం ఉంటే ఇద్దరు కలిసి ఉండండి, దానిలో ఎవ్వరు మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. చంపుకోవడాలు ఎందుకంట, నేను పిల్లల్ని రోడ్ల మీద వదలడం ఎందుకంట. అలాంటప్పుడు పిల్లల్ని కనకండి అమ్మా, మొగని చేసుకోకండి. నీ మొగంతో బాధ ఉంటే నువ్వు షేర్ చేసుకో, నువ్వు నీ కుటుంబ నేపథ్యం మీద కూడా నువ్వు ఆలోచించుకో. ఇప్పుడున్న జనరేషన్స్ ఎట్లుంది నాన్న అంటే, ఇప్పుడున్న జనరేషన్లో మగవాళ్ళని కూడా ఆడవాళ్ళు అంటే కొంతమంది మీరు అంటున్నారు. మొన్న అబ్బాయిలు మొన్న ఈ ఇష్యూలోనే బాయ్ ఫ్రెండ్సే అమ్మాయిలతోని ఇది బిజినెస్ లాగా చేయిస్తున్నారు. అట్లా అలాంటి ఇన్సిడెంట్స్ కూడా మొన్న చూసిన నేను. అట్లనే పెళ్ళైన మగవాళ్ళని కూడా భార్యలు ప్రోత్సహిస్తారు కొంతమంది అంటే అక్కడక్కడ ఉంటారు అనమాట. ఆ ఒక్కటే అట్లా అయిపోతుంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో భర్త ఇంకొకరిని పంచుకుంటుండంటే ఆడదు ఊరుకోదు. కొంతమంది ఏం చేస్తారు, ఇన్ని రకాల మనుషులు ఉన్నారు సమాజంలో. మీరు ఇంట్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. మేము 10 ఊర్లు తిరుగుతుంటాం కాబట్టి మనస్తత్వాలు మేము భావం పంచుకుంటున్నాం, అందరి పక్షాన మాట్లాడుతున్నాం. నాకు పొద్దున ఒక అమ్మ ఫోన్ చేసింది, జాన్సన్ గ్రామర్ స్కూల్లో. ఆమె ఇప్పటివరకు ఒక 2-3 వేల మంది స్టూడెంట్స్ని పెద్ద స్థాయిలో ఉన్నారంట. ఆ అమ్మ ఫోన్ నా నెంబర్ కోసం ఎప్పటి నుంచో చూస్తుందంట. 70 ఏళ్ళు ఉంటాయి అమ్మకి. సంధ్య గారు మీ వీడియో రోజుకు 100 సార్లు చూస్తుంటే, అమ్మ నువ్వు పెద్దదానివి గారేమొద్దమ్మా అంటే, అమ్మ నువ్వు చాలా బాగా మాట్లాడుతావు బిడ్డ, మాకు మాట్లాడాలని ఉంది కానీ మేము మాట్లాడలేము. అసలు నీ కమిట్మెంట్, నీ మాటలు సమాజాన్ని ప్రభావితం చేసిందమ్మా. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో యాంకర్స్ కానీ ఎవరు కానీ శారీ కట్టుకొని వస్తున్నారు. అది ఎందుకు భగవంతుడు మనకు ఆ 1 month ఎందుకు డిస్కషన్ ఇచ్చాడో తెలియదు. 1 month చర్చ వేదిక జరిగింది. నేను అందుకే అనేది, ఇప్పుడు మీరు దిశ ఛానల్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు చెప్తున్నానంటే నాన్న, మనం ఇచ్చే మెసేజ్ 10 మందికి మంచిగా వెళ్ళాలి అని చెప్తున్నా. ఈ చిన్న షార్ట్స్ వల్ల కొద్దో గొప్ప మారే అవకాశాలు కూడా ఉన్నాయి. చెప్పలేక చెడిపోయేటోళ్ళు ఉంటారు. ఈ చర్చా వేదిక మీరు పెట్టడం అనేది అది మామూలు విషయం కాదు. ఇవాళ మీరు వేదిక ద్వారా పెట్టడం వల్లనే అలాంటి వాళ్ళు సమాజంలో పోయేటోళ్ళు 10 మంది చూసేటోనికి అప్పుడు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం ఒంట్లో భయం అనేది ఏర్పడ్డది తెలుసా. అమ్మో ఈ రకంగా అంటే ఇంకేవతో ఒకటి ఉంటుంది. మళ్ళీ అయినా కూడా మొన్న అది బరదగించి మొన్న వచ్చింది కదా ఒకటి. అట్లాంటప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, లాక్ కొట్టాలనిపిస్తుంది కానీ ఏం చేయలేము, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోలేం కదా. ఆవేశం వస్తుంది. ఓసారి కామెంట్ బాక్స్లో కూడా పెట్టడానికి పోతా, రిప్లై కాదు అసలు నాకు బడబూతలు వస్తాయి అట్లాంటి ఆయిట్లను చూస్తే. నేను అనేది ఏంటంటే అది ఒక గొప్ప వరం అమ్మ ఆడదానికి. అసలు మన శరీరాన్ని మొత్తం గాలికి వదిలేస్తే ఎట్లా, పశువులకు మనకేట తేడా. ఒక మనిషి జన్మనే బట్టలు కట్టుకుంటుంది, బట్టలు మొత్తం విప్పుకొని తిరిగితే ఏముంటుంది, జంతువులే.
నేను ఒక సోషల్ వర్క్గా ఒక మహిళగా నా ఆవేదన చెప్తున్నా. నాకు ఈ వేరేవన్నీ నథింగ్. నేను అనేది ఏంటంటే మనం ఏది ఉన్నా కూడా మనం అనేది ఒళ్ళు దాచుకున్న దానికి ఒళ్ళు చూపించేదానికి చూస్తాడు ఎందుకు చూస్తాడు ఉంటుండొచ్చు. దానివల్ల మీకేమైనా వస్తుందా అంటే మనం ఇప్పుడు నిండుగా ఉండే వాళ్ళ విలువ ఆ గౌరవమే వేరుంటుంది. అవునా కదా? ఇప్పుకునే దాంట్లో అప్పటి వరకు ఉంటుండొచ్చు, ఏముంది. ఇప్పుడున్న జనరేషన్స్ కి చెప్పాలంటే సంధ్యారెడ్డి గారు ఏం చెప్తారు మేడం? నేను ఒక్కటే చెప్తున్నా, స్వేచ్ఛ మీకు తీసుకోండి. స్వేచ్ఛ పేరుతోని స్వేచ్ఛని మీరు అడ్వాంటేజ్గా తీసుకోకండి. ఆ స్వేచ్ఛ పేరుతోని బిజినెస్ చేస్తే అది లీగల్ కాదు, ఇన్లీగల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఇచ్చిన వరాన్ని మీరు ఉపయోగించుకోలేదు అనుకోండి, కాలగర్భంలో కలిసిపోతారు. లాస్ట్ వరకు మీ లైఫ్ ఉండదు. ఎంతోమంది మనము యాక్టర్స్ని చూసినాం, బుల్లితెర కానీ సినిమా యాక్టర్స్ కానీ లాస్ట్ స్టేజ్లో డబ్బులు లేకుండా చచ్చిపోయారు, తిననిక తిండి లేకుండా చచ్చిపోయారు. ఎంతో మంచి మంచి వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. నేను అనేది ఏంటంటే మీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఒక వరాన్ని కాపాడుకోండి, నిలదొక్కుకోండి, 10 మందికి ఆదర్శంగా అండి. సెలబ్రిటీ అంటే భగవంతుడు ఇచ్చిన పెద్ద గొప్ప వరం. అది ప్రజలు ఇచ్చిన వరాన్ని ప్రజలకు అంకితం చేయండి. మీలో ఏమైనా పొరపాట్లు ఉన్నప్పుడు ఇలా సమాజంలో మేము చెప్తున్నప్పుడు మీరు అది రైట్ చేసుకోండి, అంటే వినండి, అర్థం చేసుకొని ప్రజల విధంగా మార్చుకోండి. నేను కూడా ఏదైనా మాట్లాడినప్పుడు కొంతమంది ఏదైనా కామెంట్స్ పెట్టినప్పుడు నేను చెప్తాను వాళ్ళు ఓకే అండి డెఫినెట్లీ అని చెప్తాను. తప్పేం లేదు, అన్నీ నాకు తెలియాలని లేదు. సో ప్రజలు ఇచ్చిన వరాన్ని ప్రజలకు అంకితం చేయాలి. నిన్ను నేను ఒక ఇష్టపడుతున్నా అంటే ఆరాధన దేవతగానే ఉండాలి మనం. అట్లా వాళ్ళు ఇచ్చింది కదా అని చెప్పి మనము అది బూత్ వేరు వల్గారిటీ వేరు. అవునా? చాలా బూత్కు వల్గార్కి రెండు తేడా ఉంటాయి కంటెంట్. నేను అనేది ఏంటంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని టాలెంట్ రూపకంగా టాలెంట్ చూపించండి. మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, అలా నటించండి. వేదికను మంచిగా ఏర్పాటు చేసుకోండి. మీ జీవితాలు విచ్ఛిన్నం చేసుకోకండి. ఎవరినో నమ్మకండి, గుడ్డిగా నమ్మేసి రోజు 100 ఫోన్లు. వాడు మోసం చేశాడు, వీడు డబ్బు తీసుకున్నాడు, ఎంతసేపటికి వాడే తప్పు చేశాడండి, వాడే నన్ను మోసం చేశాడండి అంటారు. ఇద్దరు ఈ చెయ్యి అసలు చప్పుడు కాదు, ఇది చప్పుడు అవుతుంది. ఒక్కరి మీద ఎప్పుడు కూడా వెయ్యకండి. మీరు ఒక దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్పినప్పుడు వాడు మోసం చేశాడు కాదు, ఇద్దరం కలిస్తేనే మోసం అవుతుంది. ఎంతసేపటికి మనకు చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మగోని బ్లేమ్ చేయడం అనేది కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం లీనియన్స్ చేయకపోతే ఎవ్వడు రాడండి, గుర్తుపెట్టుకోండి. అది జరిగినప్పుడు జరుగుతుంది. మంచిగా ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటాం, వద్దు అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి భగవంతుడు అందరికి అందం ఇవ్వడు, అందం మీకు ఇచ్చిండు. ఇట్లా మాట్లాడే స్వేచ్ఛ, మాట్లాడే టాలెంట్ కూడా అందరికి ఉండదు. దాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోండి. సమాజంలో ఒక బాధ్యతగా ఉండండి సెలబ్రిటీ అంటే. కాబట్టి ఎవరో మనకు చెప్పించుకునే స్థాయిలో మనం ఉండకూడదు. మీరు ఎక్స్పోజ్ చేసుకోండి, మీకు తప్పదు అనుకున్నప్పుడు సినీ ఇండస్ట్రీ వరకు దాన్ని కూడా. బట్ సాయిపల్లె ఉంది, కొన్ని దగ్గరకు వస్తే అమ్మాయి అంతవరకు నేను చేస్తానండి. బలవంతంగా అయితే ఎవరు చెప్పించాడు కదా? 10 లక్షలు కదా అమ్మాయి, ₹1 కోటి ఇస్తానా చేయదు. ఎందుకు ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? సౌందర్య ఉంది. కొంతమంది ఇంతవరకే మేము చేయగలుగుతాం అనేది కొన్ని మీరు లిమిట్స్ పెట్టుకోండి. నేను అనేది అంటే మీకు కూడా ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి. రేపు ఈ బుల్లితెరలో నటించే వాళ్ళంటే మీకు లైఫ్ అదే మీకు శాశ్వతం కాదు. ఎంతమంది అలా భానుప్రియ గారు మంచి డాన్సర్, ఇవాళ ఆమెను ఎవరైనా పట్టించుకుంటున్నారా? నాకు ఆమె చూసినప్పుడు చాలా బాధేస్తుంది. నాకు స్వర్ణకమలం సినిమా చూసినప్పటి నుంచి నేను ఆమెకు ఒక పెద్ద ఫ్యాన్ని. అంటే ఆమెలాగా నేను డాన్స్ చేయాలి, అలాంటివి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అంత ఎత్తుకెదిగిన నటి కూడా ఎంత సింపుల్గా ఉంది. మనం ఎక్కడ అన్నున్నాక అణిగుమనిగే ఉంటుంది, ఏం లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు ఇది చెప్తుంది కదా మొన్న యాప్, దాని పేరు నేను చెప్పదలుచుకోవాలి, ఇలాంటి చెత్త మొహాలది. అది ఏం చెప్తుంది? అది నేను కష్టపడ్డానండి అందుకే మొత్తం చూపిస్తున్నా అండి, చూడండి నాయి, డబ్బు ఇవ్వండి. అడక తింటోడు కూడా సంపాదిస్తాడు డబ్బు. ఈ శరీరాన్ని వేసుకొని ఎరేసుకొని అడక తినే సొమ్ము ఎన్ని రోజులు ఉంటుంది? అది గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లగా మీ ఒక్కరు చేయడం వల్ల ఆడపిల్లలు ఖరాబ్ అవుతారు, వాళ్ళు నాశనం అవుతారు. చెప్తున్నాను కదా, మొన్నటి వరకు అది చూపించింది నాదేం లేదే అని. భగవంతుడు అనేది ఇచ్చిన దాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోండి. మీరు ఇట్లనే చేయండి, సంధ్యకి ఇట్లనే అంటే నేనైతే చెప్తున్నా, అక్కలానే చెప్తున్నా, సంధ్యక్కగానే చెప్తున్నా. నేను ఆవేదనతో బాధతో చెప్తున్నా. మీరెవరో నాకు తెలియదు, మీరు ఎక్కడి నుంచి వచ్చిరో నాకు తెలియదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియదు, అది టీవీ ఛానల్లో చూస్తా కానీ తెలియదు. ఆ ఎగురుడేంది, ఆ ముందర చూపించేదేంది, ఆ ముద్దులేంది, నీ కళ్ళు కొట్టుడేంది, ఇవన్నీ సిగ్గు శరం. మీ అమ్మనే చూసి ఏమనుకోరు, నీ తమ్ముళ్ళు చూసి ఏమనుకోరు,
లజ్జ సిగ్గు లేదా నీకు? నీకు ఇష్టం ఉన్నంత లైఫ్ లీడ్ చేయమ్మా, ఎవడొద్దన్నాడు? పబ్లిక్ ఇబ్బంది లేనంత వరకు. ఇప్పటి వరకు ఒకప్పుడు బాంబేలో ఉండేవి రెడ్ లైట్ ఏరియా, అది కూడా వాళ్ళ జీవనోపాధికి. వాళ్ళు చాలా గొప్పోళ్ళు. అమ్మో నేను వాళ్ళ పొట్టకుట్టి కోసం ఇది బలుపెక్కి మదమెక్కి కొవ్వెక్కి వచ్చే ₹1,00,000 సరిపోక దానికి ఒకేసారి 10 లక్షలు కావాలి. అది జీవితం కాదు. నేను అలాంటి ప్రాంతంలో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లల్ని ప్రభావితం చేయరాళ్ళు. రెడ్ లైట్ ఏరియాలలో కొంతమంది అక్కడ మనం అప్పుడు వినేటోళ్ళు, ఇది రెడ్ లైట్ ఏరియా అంటే, రెడ్ అంటే డేంజర్ ఏరియా అంటే వాళ్ళు ఇట్లా చిన్న పిల్లల్ని ఖరాబ్ చేసుడు, చిన్నపిల్లలు వాళ్ళ దగ్గరకు వస్తారా, వాళ్ళకు కొన్ని ఉంటాయి టర్మ్స్ కండిషన్స్. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళ పొట్టకుట్టి కోసం. వాళ్ళకి దీంట్లోకేట తేడా? వాళ్ళు నిజంగా కూడా ఎప్పుడో భోగం అని మన పురాణాలలోనే ఉంది. చాలా గొప్పగా భావిస్తాను నేను వాళ్ళని. పొట్టకుట్టి కోసం చేసుకో తప్పదు, కానీ బరి తెగించొద్దంట నేను. బలుపుతోని వస్తే వాడు 100 యాప్లు పెడతాడు, సిగ్గు ఉండాలి కొంచెమన్నా. నేను ఇందులో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నా, ఎవరిని విమర్శించడం కూడా లేదు నేను. ఇక్కడ సమాజం ఎక్కడ పోతుంది అనిపిస్తుంది. అరే ఇప్పుడు నేను మనం ఇప్పుడు మొత్తం ఏ వచ్చిన తర్వాత ఇంకా దరిద్రాలు, ఇంకా ఏం మాట్లాడతాను చెప్పురి? ఏముంది, 1 ఫేజ్ తీసుకొచ్చి ఇన్ ఫేజ్ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఏది ఫేక్ ఏది రియల్ ఏది తెలిసిపోతలేదు ఆడ. ఇట్లా వస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంట. ఏది తరాలు మారని యుగాలు మారని మన కట్టుబాట్లను మనము మారద్దు అనేది నా అభిప్రాయం. మీరు హ్యాపీగా ఉండండి, ఎంజాయ్గా ఉండండి, బిజినెస్ చేయండి, లగ్జరీగా ఉండండి, ఇష్టమున్న లైఫ్ని ఎంజాయ్ చేయండి, స్వేచ్ఛగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బట్ మన నుంచి ఎవరు ఇబ్బంది పడేంత వరకు అమ్మాయిలు మంచిగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, హ్యాపీగా అమ్మ నాన్నని మంచిగా ఉంచండి, మీ చుట్టుపక్కల ఉంటారో హ్యాపీగా ఉండండి, ఎంటర్టైన్ చేయండి, 10 మందికి ఉపయోగపడే సినిమాలు కానివ్వండి, షోస్ చేయండి, మంచి మెసేజ్ని ఇవ్వండి. అక్కగా మీకు అందరూ చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా సంధ్యారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. దీంట్లో మీ ఇన్ కేస్ ఏదన్నా అడగాలనుకుంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇషా, సైనింగ్ ఆఫ్.